దుగ్గిరాల ట్రస్ట్ని సొంతం చేసుకోవాలని చూసిన రేఖకి ఊహించని షాక్ ఇచ్చిన మినిస్టర్ స్వరాజ్ బ్రతికే ఉన్నాడని నిజం తెలుసుకుని ఆనందంలో అపర్ణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లాయర్ అయితే అపర్ణని కలవడానికి ఇంటికైతే వస్తాడు. వచ్చిన తరువాత దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ని మీరు ప్రారంభించి 25 సంవత్సరాలు అవ్వొస్తుంది. కాబట్టి ఈ 25 సంవత్సరాల్లో దుగ్గిరాల ట్రస్ట్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. మీ ఆస్తుల ద్వారా వచ్చిన మనీయే కాకుండా దుగ్గిరాల ట్రస్ట్ చేసే మంచి పనులకి చాలామంది డోనర్స్ కూడా ట్రస్ట్కి ఎన్నోసార్లు ఎంతో మనీని వేశారు. డోనర్స్ కూడా చాలా డబ్బుని ఇచ్చారు. దాంతో ఇక దుగ్గిరాల ట్రస్ట్ అయితే చాలామంది ఉపాధి కల్పించడమే కాదు, చాలామందికి చదువుకి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజంగా ఇలాంటి ప్రయత్నం చేసినందుకు రాజు కావ్యలు ఎంతో గొప్పవాళ్ళు అని అంటూ ఉంటారు. ఎంత మంచి పని చేసినా ఆ భగవంతుడు ఈ కుటుంబానికి ద్రోహమే చేశాడు అని అపర్ణ అంటూ ఉంటుంది. చూడండి అపర్ణ గారు, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఈ దుగ్గిరాల ట్రస్ట్కి ఇన్ఛార్జ్గా మీ కోడలు కావ్య గారి పేరు ఉంది. ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ బాధ్యతలు మీ మనవరాలు ఇందు చేతిలోకి వెళ్తాయి. ఆ విషయం చెప్పడానికే వచ్చాను అని అంటూ ఉంటే సరే అయితే అని అపర్ణ అయితే చెప్తుంది. అలా లాయర్ వచ్చి అపర్ణతో మాట్లాడడం అంతా కూడా రేఖ వాళ్ళ వదిన అయితే వినేస్తుంది. రేఖ వాళ్ళ వదిన వినేసి ఈ మాటలన్నీ వెళ్ళి రేఖకైతే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక రేఖతో ఇలా అంటూ ఉంటుంది, చూడు రేఖ, ఈ ఆస్తికి మొత్తాన్ని కూడా నువ్వు నీ స్వాధీనం చేసుకున్నావు. కానీ ఈ ఆస్తికి మొత్తం నువ్వు గార్డియన్గా మాత్రమే ఉన్నావు తప్ప దీని మీద సర్వ హక్కులు నీకు లేవు. ఈ ఆస్తి అమ్ముకోవడానికి అనుభవించడానికి మాత్రం నీకు ఏమాత్రం హక్కు లేదు. ఇప్పుడు వీళ్ళకి 25 సంవత్సరాలు మరో నెలలో నిండబోతున్నాయి. అప్పుడు ఈ ఆస్తి మొత్తం కూడా ఆ ఇందు పేరు మీదకి వెళ్ళిపోతుంది. దీని మీద సర్వ హక్కులు దాని పేరు మీదకి వస్తాయి అని అంటూ ఉంటుంది. ఇందు పేరు మీదకి ఆస్తి వెళ్ళినా ఆ ఆస్తి మనకి తిరిగి వచ్చేలాగా ఎలా చెయ్యాలో నాకు తెలుసు వదిన అని అంటూ ఉంటుంది రేఖ. నీకు తెలుసు, వాళ్ళని నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు. కానీ నీకు ఒక విషయం చెప్పాలి. కావ్యరాజులు దుగ్గిరాల ట్రస్ట్ని చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించారు కదా, దానికి సగం ఆస్తిని రాసిచ్చేశారు. దాని వచ్చే లాభాలతో ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి వాళ్ళు ఉపాధి, విద్య, ఆరోగ్యం అన్నీ కూడా కల్పిస్తున్నారు. ఆ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సహాయ పనులకి డోనర్స్ కూడా ఎక్కువగానే సహాయం చేస్తున్నారట. అంటే ఆ ట్రస్ట్కి లక్షల్లో కాదు కోట్లలో డబ్బు డొనేషన్ల కింద వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ చారిటబుల్ ట్రస్ట్ని మన సొంతం చేసుకున్నామనుకో, దాంట్లో వచ్చే డోనర్స్ ఇచ్చే డబ్బులు కూడా మనకే సొంతమవుతాయి. అప్పుడు మనం ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని అప్పుడే ఇక రేఖ అయితే ఈ ఆలోచన ఇప్పటి వరకు నాకు రాలేదొదినా అని అంటూ ఉంటుంది. రేఖ, ఇప్పుడే లాయర్ గారు వచ్చి ఈ విషయాలన్నీ అపర్ణకి చెప్పారు. అలాగే ఇందుకి ఆ బాధ్యతను కూడా అప్పచెప్తామన్నారు. ఇప్పుడే మనం వెళ్ళి ఆ దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం అన్నీ కూడా తెలుసుకొని దాన్ని మనం సొంతం ఎలా చేసుకోవాలి అనేది ఆలోచించాలి. ఇప్పటి వరకు ఆ ట్రస్ట్ గురించి మనం ఆలోచించలేదు. అది కోట్లలో ఆదాయాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మనం గనక వెళ్ళి ఆ చారిటబుల్ ట్రస్ట్ని ఇక మేము చూసుకుంటాము, మీరు ఇక బాధ్యత నుంచి తొలగిపోండి అని చెప్పి ఎవరికైతే బాధ్యతలకి అప్పచెప్పారో వాళ్ళకి చెప్దాము. లేకపోతే ఈ అపర్ణ చేతే చెప్పిద్దాము. వీళ్ళ చేత చెప్పిస్తాం తేలికే కదా, ముందు అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొద్దాము అని అంటూ ఉంటుంది రేఖ వాళ్ళ వదిన అయితే. ఇక రేఖ వాళ్ళ వదిన అలా అనేసరికి అప్పుడే ఇంకా రేఖ దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడు ఇక చారిటబుల్ ట్రస్ట్ అయితే ఎంతో బాగా రన్ అవుతూ ఉంటుంది. చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. అలాగే డోనర్స్ కూడా వస్తూ పోతూ డబ్బులు ఇస్తూ కూడా ఉంటారు. ఇదంతా చూసిన రేఖ, నువ్వు చెప్పింది నిజమే వదిన, ఈ చారిటబుల్ ట్రస్ట్ వల్ల మనకి చాలా లాభమే వస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఎలా వదిలేసుకున్నామో నాకు అదే అర్థం కావడం లేదు అని రేఖ అయితే లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మినిస్టర్ అయితే ఉంటారు. ఇక రేఖని చూస్తారు. నువ్వు రుద్రాణి కూతురువి కదా అని అంటూ ఉంటే, అవును, నేను రుద్రాణి కూతుర్ని, నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏంటో మీకు తెలుసా? ఇక మీరు ఇప్పటి వరకు చేసిన బాధ్యత చాలు, ఈ బాధ్యత నుంచి తప్పుకోండి.
ఈ దుగ్గిరాల ట్రస్ట్ని నా చేతుల్లో పెట్టండి, నేను మొత్తం కూడా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది రేఖ. రాజు కావ్య ఇద్దరూ కలిసి నాకు ఈ చారిటబుల్ ట్రస్ట్ని నడిపించమని అవకాశం ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలు మీలాంటి గుంట నక్కలు చేరలేదు కాబట్టి ఈ ట్రస్ట్ బాగానే నడిచింది. మీలాంటి గుంట నక్కలు ఎప్పుడైతే అడుగుపెట్టాయో అప్పటి నుంచి ప్రమాదం పొంచి ఉందని నాకు బాగా అర్థమైంది. ఈ చారిటబుల్ ట్రస్ట్ని మీకు అప్పజెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. మినిస్టర్ అయితే, ఏంటి మాకు అప్పజెప్పరా? ఎలా అప్పజెప్పరో నేను చూస్తాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ ఎవరి పేరు ఉంది? కావ్య పేరు మీద ఉంది కాబట్టి కావ్య ఇన్ఛార్జి, మొత్తం బాధ్యతలు తనే. తనిప్పుడు లేదు, కానీ తన కూతురు ఇందు ఉంది. ఇప్పుడు ఇందుకి మీరు ఈ బాధ్యతలు తప్పకుండా రూల్స్ ప్రకారం అప్పగించాలి. అప్పుడు ఆ హిందూ దగ్గర నుంచి ఈ చారిటబుల్ ట్రస్ట్ని ఎలా లాక్కోవాలో నాకు బాగా తెలుసు అని రేఖ అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మినిస్టర్ అయితే ఇక నవ్వుతూ ఉంటాడు. ఇక మినిస్టర్ నవ్వుతూ, మీలాంటి గుంట నక్కలు ఎప్పటికైనా వచ్చి ప్రమాదాన్ని కలిగిస్తాయని కావ్య గారు తన కూతురుతో పాటు మరొకరికి కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ మీద ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారాన్ని అప్పచెప్పారు. దానికి సంబంధించిన వీలునామా కూడా రాశారు అని అంటూ ఉంటాడు. మినిస్టర్ అయితే ఒక్కసారి రేఖ వాళ్ళ వదిన షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మీరు మాట్లాడేది అని అంటూ ఉంటుంది రేఖ. నేను మాట్లాడేది నిజం. ఈ చారిటబుల్ ట్రస్ట్ని మరొకరు ఎవరికి బాధ్యత అప్పచెప్పారు? ఎవరు? ఆ అప్పు కూతురికా, లేకపోతే మూలన పడిపోయిన ఆ ముసలోడు సుభాష్కా, లేదా అపర్ణక? ఎవరితో చెప్పినా సరే, ఎవరికి బాధ్యతలు అప్పచెప్పినా నేను సంతకం పెట్టిస్తాను అని రేఖ అంటుంది. నువ్వు ఎలాంటి దానివో అసలు ముందే కావ్య కనిపెట్టినట్టుంది. అందుకని తన మేనల్లుడు స్వరాజ్ పేరు మీద మిగతా బాధ్యతల్ని అప్పచెప్పింది. ఇందుతో పాటు స్వరాజ్ కూడా సంతకం పెడితేనే ఈ బాధ్యతలు వేరే వాళ్ళకి వెళ్తాయి అని మినిస్టర్ అయితే షాక్ ఇస్తాడు రేఖకి వీలునామాని చూపించి. అప్పుడే రేఖ, వాడు కూడా వాళ్ళందరితో పాటే పోయాడు కదా, అలాంటప్పుడు వాడు ఎలా వచ్చి సంతకం పెడతాడు అని రేఖ అంటుంది. స్వరాజ్ చనిపోయాడని ఎవరు చెప్పారు నీకు? స్వరాజ్ బ్రతికే ఉన్నాడు. ఆ యాక్సిడెంట్లో స్వరాజ్ బ్రతికి బయటపడ్డాడు. అతన్ని ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళి బ్రతికించి వాడిని తీసుకువెళ్ళి పెంచుకుంటున్నారు. నేను స్వరాజ్ కోసమే వెతుకుతున్నాను. స్వరాజ్ బ్రతికే ఉన్నాడు, ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. అది విని రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక ఇందు అయితే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళింది, ఇంటికైతే వస్తుంది. ఆవేశపడుతూ ఇంటికి వచ్చిన ఇందుని చూసి అపర్ణ అయితే, ఏమైందే, ఏంటి అలా ఉన్నావో, అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ఇందుని అపర్ణ. నేను బావని చూశాను నానమ్మ అని అంటూ ఉంటుంది ఇందు. ఏంటి, నువ్వు బావని చూసావా? నా స్వరాజ్ని, నా మనవణ్ణి చూసావా? అయినా వాడిని నువ్వెలా గుర్తుపట్టావే అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. అచ్చం తను నాన్నలాగే ఉన్నాడు, కావాల్సుంటే చూడు నానమ్మ అని తన ఫోన్ని చూపిస్తుంది. ఫోన్లో ఇక బైక్ మీద స్వరాజ్ అయితే వెళ్తూ ఉంటాడు. ఇక వీడియోని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటూ ఇక సుభాష్ దగ్గరికి వెళ్ళి, ఏవండి, మన స్వరాజ్ అండి, చూడండి, అచ్చం మన రాజులాగే ఉన్నాడు, రాజులాగే అచ్చం రూపం, ఇక రాజును చూసినట్టే ఉందండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక తను కూడా చూస్తాడు సుభాష్ అయితే. ఇక తను కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే అపర్ణ, అచ్చం మన రాజులాగే ఉన్నాడు, అంటే మన స్వరాజ్ బ్రతికే ఉన్నాడు అని అనుకుంటూ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. బావ బ్రతికే ఉన్నాడు నానమ్మ, ఎక్కడున్నా సరే బావని ఇంటికి తీసుకొస్తాను అని ఇందు అయితే అపర్ణకి మాట ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.